ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలుగు సినీ ఇండస్ట్రీ అనేది మద్రాసు నుంచి హైదరాబాద్కు రావడానికి ప్రధాన కారణం అక్కినేని నాగేశ్వరరావు గారే. మద్రాసులో నేను షూటింగ్లను చేయనంటూ ఆ రోజుల్లోనే సంచలన ప్రకటన చేసిన వ్యక్తి ఏఎన్ఆర్ గారు. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ను ఆగ మేఘాల మీద కట్టుకుని మరీ తనతో పాటుగా చాలామంది సినీ హీరోలను హైదరాబాద్ బాట పట్టించిన వ్యక్తి ఏఎన్ఆర్ గారే. అయితే ఆయన వస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు మద్రాసులో తెలుగు సినీ నటులకు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ గారితో విభేదాలను సైతం తీసుకొచ్చింది. అంతేకాదు ఏకంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సైతం ఏఎన్ఆర్ మీద ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ 62 ఏళ్ల క్రితం అసలేం జరిగింది? ఏఎన్ఆర్ డౌన్ డౌన్ అంటూ ఎన్టీఆర్ గారి సమక్షంలోనే ఎన్టీఆర్ వీరాభిమానులు నినాదాలు చేయడానికి కారణాలేంటి? ముఖ్యమంత్రి సమక్షంలో అక్కినేనిపై ఎస్వీఆర్ గారి ఆగ్రహానికి కారణం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. మద్రాసు నుంచి హైదరాబాద్కు వచ్చేశాక ఓ ప్రెస్ మీట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ కామెంట్ చేశారు. మద్రాసులో ఆంధ్రులకు గౌరవం లేదు అన్నది అక్కినేని ఆనాడు చేసిన కామెంట్. ఆ కామెంట్తో మీడియాలో సినీ నటుల వ్యవహార శైలి మీద విమర్శనాత్మక కథనాలు వచ్చిపడ్డాయి. మనోళ్ళు ఇంకా అక్కడే ఉండాల్సిన పనేంటి? రావచ్చు కదా, అక్కినేని వచ్చారు, మిగిలిన వాళ్ళు రావడానికి ఇబ్బంది ఏంటి? తెలుగు వాళ్ళు కొనే సినిమా డబ్బులు కావాలి కానీ ఇక్కడ సినిమా నిర్మాణం వద్దా అంటూ చాలా రకాల కథనాలు ఆంధ్ర పత్రికల్లో వచ్చాయి. దీంతో పాటుగా ఇటు చెన్నైలో కూడా మీ అక్కినేని అంత మాట అనేసాడేంటి, మేము ఇబ్బందులు పెట్టడం ఏంటి, మరీ ఇంత అన్యాయంగా మాట్లాడటం తగునా అంటూ తమిళ నిర్మాతలు దర్శకుల నుంచి కూడా వెక్కిరింపులు వస్తూ ఉన్నాయి. దీంతో అక్కడే ఉండిపోయిన పెద్ద నటులకు ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం వచ్చేసింది. ఎన్టీఆర్ గారైతే తాను ఎందుకు ఇప్పట్లో ఆంధ్రాకు రాలేనన్నది కూడా ప్రత్యేకంగా అభిమానులకు ఓ లేఖను రాసేశారు. తాను ఒక్కడనే వస్తే సరిపోదని, ఇక్కడ మేకప్ మెన్ నుంచి దర్శకులు నిర్మాతల వరకు ఎంతో మంది సినిమాల కోసం పనిచేస్తుంటారని, వాళ్ళందరి ఉపాధి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటూ చాలా కారణాలు చెప్తూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఓ లేఖను రాశారు. అదే సమయంలో 1964 సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున మద్రాసుకు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చారు. దీంతో మద్రాసులోని సినీ పరిశ్రమ వాళ్ళంతా ఆయనను కలిశారు. విజయ గార్డెన్స్లో ఆయనను సన్మానించారు. బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి వంటి వారితో మొదలుపెట్టి ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి పెద్ద పెద్ద నటులంతా కూడా ఈ సభలో పాల్గొన్నారు. అయితే ఇదే సభలో మద్రాసులో ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున ఓ విజ్ఞాపన పత్రాన్ని ఎస్వీఆర్ గారు ముఖ్యమంత్రికి అందించారు. అదే సభలో ఆ విజ్ఞాపన పత్రంలో ఏం రాసి ఉందన్నది కూడా చదివి వినిపించారు. ఇంతకీ ఆ విజ్ఞాపన పత్రంలో ఏం రాశారంటే, అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారికి నమస్కారం. నేడు చాలా సుదినం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు మద్రాసు నగరానికి వచ్చేయటం ఇదే ప్రథమం. వారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం. సామాన్యంగా రాజకీయ నాయకులకు సినిమాలంటే ఆసక్తి ఉండటం అరుదు, కానీ శ్రీ బ్రహ్మానందరెడ్డి గారికి అలా కాదు. వారికి సినిమా పరిశ్రమ అంటే ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను ఆచరణలో పెట్టడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు హైదరాబాద్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్ర ప్రభుత్వం నడుం కట్టిందని విన్నప్పుడు ఆనందంతో పొంగిపోయాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్ర ప్రభుత్వం ఆదర్శమవుతుందని గర్వించాం. అభివృద్ధి పథకాలు వేసే ముందు సినిమా పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించగల పెద్దలను, అనుభవజ్ఞులను పిలిపించి ప్రభుత్వం సంప్రదిస్తుందని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. మమ్మల్ని సంప్రదించలేదని మేము చిన్నబుచ్చుకోవడం లేదు. ఆంధ్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాలు వారి ఔదార్యాన్ని సూచిస్తున్నవి. కానీ వారు తలపెట్టిన సహాయం అర్హులైన వారికి నిజంగా లభిస్తున్నదా అన్నదే సందేహాస్పదం. హైదరాబాద్లో తీసిన ప్రతి చిత్రానికి 50,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సహాయాన్ని వినియోగించుకున్నట్టుకు ఇక్కడ కొందరు నిర్మాతలు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. హైదరాబాద్లోని సారథి స్టూడియోలో మొట్టమొదటి చిత్రం నిర్మించి ఆ తర్వాత రోజుల్లో హైదరాబాద్ మూవీస్ పేరుతో సంస్థను స్థాపించి అక్కడ మరో 2 చిత్రాలు తీసిన నిర్మాత పి గంగాధరరావు గారు ఆంధ్ర ప్రభుత్వ ప్రకటన చూసి మరల హైదరాబాద్లో చిత్రం నిర్మించాలని అక్కడకు వెళ్ళారు. కానీ అక్కడ ఒక అగ్రనటుడు అభిమానించి నటించే 4-5 చిత్ర నిర్మాతలకు తప్ప చిత్రం నిర్మించే అవకాశం తనకు ఆ స్టూడియోలో లేనందువల్ల తిరిగి వచ్చి మద్రాసులో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆంధ్ర ప్రభుత్వ సహాయం పొందడానికి అతని కంటే అర్హుడు ఎవరు? అతని స్థితే ఇలా ఉందని తెలిసి అనుభవం ఉన్న ఇతర నిర్మాతలు కూడా కొందరు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీన్ని బట్టి ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన సహాయం ఒక అగ్రనటుడు అభిమానించే 4-5 నిర్మాతల వర్గానికే ఉపయోగపడుతున్నదేమోననేది మా సందేహం.
ఈ పరిస్థితిని సరిదిద్ది ప్రభుత్వ సహాయం సద్వినియోగం అయ్యే మార్గాలు అన్వేషించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ పుట్టింది ఇక్కడే. ఈ అందరూ కళాతపస్సుల నిరంతర కృషితో, అకుంఠిత దీక్షతో ఈ పరిశ్రమ ఇక్కడ వేళ్లునుకుని శాఖోపశాఖలతో విస్తరిల్లి ఓ మహావృక్షంగా స్థిరపడింది. దీనిని ఒక్కసారిగా కూకటి వేళ్లతో పెకిలించి మరొక చోట నాటడం సాధ్యం కాని పని. ఒకవేళ ఆవేశపడి బలవంతంగా పెకిలిస్తే అది చచ్చిపోతుందే కానీ ఎవరికీ ఉపయోగపడదు. శ్రీయుతులు నాగిరెడ్డి, రామారావులు హైదరాబాద్కు వస్తే జరిగేదేంటి? ఇక్కడ ఈ పరిశ్రమలో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు, వాయిద్య నిపుణులు, నేపథ్య గాయకులు, నృత్య దర్శకులు, కళా దర్శకులు, డాన్సర్లు మొదలైన వేలాది మంది కుటుంబాల మాట ఏమిటి? వీరందరి జీవనోపాధికి ఇక్కడ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఒక్క తెలుగు సినిమాలోనే కాక వీళ్ళంతా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అవన్నీ వదులుకొని అగ్ర నటులతో పాటు వీళ్ళంతా హైదరాబాద్కు వస్తే వీరందరికీ అక్కడ జీవనోపాధి చూపించడం సాధ్యమా? వెంటనే ఉన్నట్టుండి మేము హైదరాబాద్కు కదిలి రావాలంటే ఇన్ని సాధక బాధకాలు ఉన్నాయి. సానుభూతితో సావకాశంగా పరిశీలిస్తే ఇవి మీకు అర్థం కానివి కావు. వీటన్నిటిని మరుగుపరిచి మాకు ఆంధ్రాభిమానం లేదని, హైదరాబాద్లో పరిశ్రమ అభివృద్ధికి మేము వ్యతిరేకమని మా మీద కొందరు స్వార్థపరులు ప్రజల్లో దుష్ప్రచారం సాగిస్తున్నారు. దీనిని అరికట్టి ఎలా దాన్ని ఆంధ్ర ప్రజలకు తెలియజేసి మాపై ప్రజల్లో కలుగజేసిన అపోహలను తొలగజేయగలరనే విశ్వాసంతోనే మీకు ఈ విషయాలను విన్నవించుకుంటున్నాం. మరొక విషయం, తన వ్యక్తిగత అనుకూలం కోసం హైదరాబాద్కు వెళ్తున్నానని చెప్పిన నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు పోతూ పోతూ మద్రాసులో ఆంధ్రులకు గౌరవం లేదు అనే ఒక మాట అనేసిపోయారు. నిజంగా తమిళులకే మా మీద అట్టి భేదభావం ఉంటే ఇక్కడ మేము ఉండగలిగేవారమా? ఈ పరిశ్రమ ఇక్కడ ఇంతటి ఉన్నత స్థితికి వచ్చేదా? అసలు తాను ఇంత వాడా? ఇక్కడ తెలుగు తమిళ భేదాలే లేవు. దీనికి ఎన్నో నిదర్శనాలు చూపగలం. ఈనాడు మేము తెలుగు వారమని చెప్తే తప్ప తమిళులకు గుర్తురానంతగా అన్యోన్యంగా ఒకే కుటుంబంగా ఇక్కడ మేమంతా కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నాం. భాషా భేదాల విచక్షణ ఏమాత్రం చూపకుండా మద్రాసు ప్రభుత్వం విశాల హృదయంతో మమ్మల్ని ఆదరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగువారికి మద్రాసులో గౌరవం లేదు అని బాధ్యతారహితంగా మన అక్కినేని నాగేశ్వరరావు ఒక నిప్పురవ వేసిపోయాడు. దాన్ని మేము ఎలాగోలా వేరిపారేశాం. అసలు నట సామ్రాట్ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో ఆయనకు తెలుసు, ఇక్కడ సినిమా ప్రపంచానికి తెలుసు. ఎక్కడ ఉన్నా ఆయన వృద్ధిలోకి వచ్చి ఇంకా ఎక్కువ కీర్తి, ఎక్కువ ధనం ఆర్జించాలని మేము సర్వదా కాంక్షిస్తాం. మరొక్క మనవి, మట్టిలో మాణిక్యాల వల్లే మరుగుపడిన నూతన నటీనటులతో, జాతిని ఉత్తేజపరిచే కథావస్తువులతో, వినూత్న పోకడాలతో చిత్రాలను నిర్మించే నిర్మాతలను ప్రోత్సహించండి. వారికి ధన సహాయం చేయండి, సాంకేతిక సదుపాయాలు కల్పించండి, చిత్రాలు తీయించండి. అర్హమైన వాటిని ప్రభుత్వం తరపున కొనండి. మీరు వెచ్చించే ప్రజాధనం సార్థకమవుతుంది. తమరిని సన్మానించుటకు ఏర్పాటైన ఈ సభలో చెప్పటానికి మన సొప్పని కొన్ని విషయాలు కూడా చెప్పాల్సి వచ్చింది. అందుకు అన్యదా భావించవలదని ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడ ఉన్నా ఆంధ్రులమే, మీ వాళ్ళమే. మమ్మల్ని పరాయి వాళ్లుగా త్రోసివేయకండి. మేము సర్వదా వాచించేది ఆంధ్ర ప్రజల ఆదరాభిమానాలే. మాపై ఆంధ్ర ప్రజల్లో ఎవరైనా స్వార్థపరులు అపోహలు కల్పిస్తే మా తరపున మీరు వాటిని తొలగించండి. మీరు చేసే ప్రజాసేవలను మేమంతా ఎల్లప్పుడూ మీతో ఉండగలమని మళ్ళీ మనవి చేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సభ్యులు. ఇది ఆనాడు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన నటులు మద్రాసు వేదికగా ఆనాటి ముఖ్యమంత్రికి చేసిన విన్నపం. ఈ విన్నపం సమంజసంగానే కనిపిస్తుంది కదా. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సినీ ఇండస్ట్రీ నెమ్మదిగా ఏపీకి వచ్చేసింది. అయితే హైదరాబాద్కు అందరికంటే ముందుగా వచ్చారు కనుక చాలా ఎక్కువగా ఈ విషయంలో అక్కినేని లాభపడ్డారు. ఇక ఆ తర్వాత రోజుల్లో ఆనాడు ఎన్టీఆర్ను ఈ విషయంలో ఇరుకున పెట్టినందుకు గాను ఆ అక్కినేనిపై ఎన్టీఆర్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు కూడా. 1981 సంవత్సరంలో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో కొండవీటి సింహం సినిమా విడుదలైంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 100 రోజుల ఫంక్షన్ కూడా జరిగింది. అయితే ఆ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. అక్కినేని మాట్లాడుతూ ఉండగా కొందరు ఎన్టీఆర్ అభిమానులు డౌన్ అంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్ల గురించి కూడా ఏఎన్ఆర్ వివరణ. ఆనాడు ఆ వేదికపై ఏఎన్ఆర్ చేసిన ప్రసంగం యథాతథంగా చెప్పుకుందాం. ఈ రోజుల్లో ఒక చిత్రం విడుదలయ్యి అన్ని కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడటం సంతోషదాయకం. నీరు కారిపోతున్న నిర్మాతలకు ఇలాంటి వేడుకలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక్కడ కొంతమంది డౌన్ అని అరిచారు. వాళ్ళెందుకు అలా అన్నారో నాకు తెలుసు. నేను రామారావు గారు అత్యంత స్నేహితులం. ఏది చేసినా ఇద్దరం కలిసే ఆలోచించి చేస్తాం. నేను మద్రాసు నుంచి హైదరాబాద్కు వెళ్లే ముందు ఆయన్ను కలుసుకుని చెప్పాను, నా పిల్లల చదువు కోసం నేను హైదరాబాద్కు వెళ్తున్నానని, ఇక మీద పరిశ్రమ నుంచి రిటైర్ అవుతానని చెప్పాను. హైదరాబాద్కు వెళ్తే వెళ్ళావులే కానీ రిటైర్ అవడం మాత్రం మంచిది కాదు, ఆర్టిస్టుకు రిటైర్మెంట్ లేదు అన్నారు. నేను తర్వాత ఆలోచించాను, రిటైర్ కావాలనే ఆలోచనను మానుకున్నాను. ప్రేక్షకులు ఆదరించిన నాళ్ళు నటిస్తూనే ఉంటాము అంటూనే తన ప్రసంగంలో ఎన్టీఆర్ గారిని సింహంతో పోల్చారు. ఇది ఆనాడు పత్రికల్లో ఆయన ప్రసంగం తాలూకా పేపర్ క్లిప్. పిల్లల చదువుల కోసం అక్కినేని హైదరాబాద్కు రావడం అన్నది నిజం. అయితే ఎందుకు అన్నారో ఏమో కానీ అక్కినేని వెళ్తూ
మద్రాసులో తెలుగు వాళ్లకు విలువ లేదు అని ఒక మాట అనేశారు. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు కూడా పూర్తిగా ఏపీకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఏదైతేనేమి అక్కినేని అలా ఆ రోజు ఏపీకి రాకపోయి ఉంటే మరికొంతకాలం మద్రాసులోనే తెలుగు సినీ పరిశ్రమ ఉండేది. హైదరాబాద్లో తెలుగు నేలపై సినీ పరిశ్రమ రూపంలో ఇంత అభివృద్ధి జరిగి ఉండేది కాదేమో. ఇదండి మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు ఏం జరిగింది, అక్కినేని నాగేశ్వరరావు గారు అసలు ఎందుకు మొట్టమొదటగా హైదరాబాద్కు వచ్చేశారు, అక్కినేని డౌన్ డౌన్ అంటూ ఎన్టీఆర్ ముందే ఆయన అభిమానులు ఎందుకు అన్నారు అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.